స్ట్రీట్ ఫుడ్స్లో నెక్స్ట్ పానీపూరి గురించి చేద్దామని చెప్పేసి దగ్గరలో హల్దీరామ్స్ ఎక్కడైనా ఉందా అని వెతుకుతుంటే మా ఇంటి పక్కనే ఉన్న ఫోరమ్మాలో నాకు కనిపించింది. సో పానీపూరి అన్నది మరీ హెల్తీ ఫుడ్ అని నేను చెప్పను, కానీ డెఫినెట్లీ టూ అన్హెల్తీ ఫుడ్ అయితే కాదనమాట. పానీపూరిలో ఒక పానీపూరికి మనం 35 క్యాలరీస్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒక 5 పానీపూరి తిన్నా కూడా మనకు ఒక 170 క్యాలరీస్ అలా వస్తాయన్నమాట. ఇందులో మనకు మోస్ట్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ చాలా తక్కువ ఉంటాయి, అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ పానీపూరి తినొచ్చు కదా అని మరీ వారానికి 4-5 సార్లు కాకుండా ఒక్కసారో లేదా 2 సార్లు ట్రై చేయొచ్చు. బికాస్ ఈ పానీపూరిలో ఉండే షెల్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ చేయడానికి మైదా యూజ్ చేస్తారు, అండ్ ఇవన్నీ ఫ్రైడ్ కాబట్టి. సో బీ కేర్ఫుల్. అండ్ పానీపూరి ఒకప్పుడు ఊర్లో నేను 5 రూపాయలు కొన్నట్టు కూడా నాకు గుర్తుంది, కానీ ఇప్పుడు ఒక్క ప్లేట్ 90 రూపాయలు పడిందనమాట. సో స్టే ఫిట్ అండ్ స్టే హెల్తీ.